హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా. నేను మీ లింగారెడ్డి. మనమైతే ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో ఉన్నాం. దేశవ్యాప్తంగా ఐపీఎల్ ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎస్పెషల్లీ మనం హైదరాబాద్ ఉప్పల్ గ్రౌండ్లో ఈరోజు ఉన్నాం. రేపు మనకి ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్తో రాజస్థాన్ రాయల్స్ అయితే తలపడబోతుంది. ఈసారి హాట్ ఫేవరెట్గా ఐపీఎల్లో జరుగుతున్న రెండో మ్యాచ్ ఇది కాబట్టి ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ రేపైతే రాజస్థాన్ రాయల్స్తో తలపడబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే టికెట్లన్నీ హాట్ కేకులా సేల్ అయిపోయిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఈసారి పిచ్ చాలా ప్రత్యేకంగా మారింది. ఎప్పటిలాగే ఇక్కడ హయ్యెస్ట్ స్కోర్ కూడా నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఈసారి హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతున్న మన సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి చూసుకున్నట్లయితే ఈసారి మన టీం ఎలా ఉంది, మన టీంలో ఈసారి ఎవరెవరు ఉన్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే క్లాసిన్ ఉన్నాడు, కమిక్స్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు, హెడ్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఉన్నాడు, మహమ్మద్ షమి ఉన్నాడు, హెచ్వి పటేల్ ఉన్నాడు, నిశాంత్ కుమార్ రెడ్డి ఉన్నాడు, చాహర్ ఉన్నాడు, మనోహర్ ఉన్నాడు, జంపా ఉన్నాడు. దీంతోపాటు సమర్జిత్ సింగ్, మలింగ, బిఏ కేర్స్, చాలామంది ప్లేయర్స్ అయితే ఇక్కడ మనకు ఉండడం జరిగింది. ఈసారి కేవలం ప్లే ఆఫ్ మ్యాచ్లు మాత్రమే కాకుండా క్వాలిఫైయర్ 1 మ్యాచ్, ఎలిమినేటర్ మ్యాచ్ కూడా హైదరాబాద్లోనే జరగబోతుంది. మొత్తం మీద హైదరాబాద్లో ఈసారి చాలా ఎక్కువ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఈ పిచ్ మీద ఎంత స్కోర్ రికార్డ్ అయింది, ఎందుకంటే లాస్ట్ ఐపీఎల్ సీజన్లో ఈ పిచ్కి బెస్ట్ ఐపీఎల్ గ్రౌండ్ అవార్డు అయితే వచ్చింది. సరే ఈసారి ఈ పిచ్ పైన ఎంత రికార్డ్ అవుతుంది, బౌలర్లకు అనుకూలంగా ఉండిద్దా, బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉండిద్దా? హైదరాబాద్ పిచ్ అంటేనే బ్యాటింగ్ పిచ్. సో ఈ పిచ్ పైన ఏ టీం ఎక్కువ హై స్కోర్ చేసే అవకాశం ఉంది, ఐపీఎల్లో ఈసారి హైదరాబాద్లో రికార్డుల మోత ఎలా మోగబోతుంది అనేది కూడా చాలా ఉత్కంఠగా మారింది. సో రేపు జరగనున్న ఈ మ్యాచ్లో ఎవరు ఎక్కువ ప్లే చేసే అవకాశం ఉంది, ఎవరు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది, మీ ఫేవరెట్ టీం ఎవరు, దాంట్లో పాటుగా మీ ఇక్కడ హైదరాబాద్లో జరిగే టీంకి సంబంధించి ఎవరు ఎక్కువ వికెట్లు తీస్తారు, ఎక్కువ స్కోర్ చేస్తారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.